మొదలైంది. అటు చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం కదా. సో ఇవన్నీ ఇలా ఉండేసరికి ఎంతసేపు మాటలు తప్ప చేతలు లేవు అనే చర్చ అయితే ఉంది కదా. చేతల్లో చూపిస్తున్నామన్నా చట్ట పరిధిలో చూపిస్తున్నాం. మేము వైసీపీ నాయకులు మారిగా ఐపీసీ సెక్షన్లు వైసీపీ సెక్షన్ చేయట్లే. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్ సిబిఐ చట్టమే కదా. ఇండియన్ పోలీస్ చట్ట ప్రకారం కోర్టులు చట్ట ప్రకారం చెప్తున్నా. వాళ్ళు బరి తెగించి చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని కొందరు అధికార సర్వీస్గా మార్చుకున్నారు. మార్చిన వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు, ఈరోజు జైల్లో ఉన్నారు. కాబట్టి చట్ట పరిధిలో మా లోకేష్ బాబు గారు కానీ మేము కానీ మా మాధవ్ గారు కానీ చెప్పేది ఏమంటే చట్ట పరిధిలో ఏం చేయాలో అది మేము చేస్తాం. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకుండా మేము సున్నితంగా మాడుతూ కూడా ఈ మాదిరిగా ఉంటే మేము చర్యలు లేకపోతే వాళ్ళు తట్టుకుంటారా చెప్పండి. మేము వచ్చి దాదాపు అధికారులు 1 సంవత్సరం పైన అవుతుంది. మేము నిజంగానే వారి మీద కక్ష సాధింపు ధోరణితో మేము కానీ వివరించి ఉంటే వారు తట్టుకునే ప్రసక్తే లేదు. మా దృష్టి అట్లా లేదు. మళ్ళీ చెప్తున్నాం, మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మీద, ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి మా కూటమి ముందుకు పోతా ఉంది. వీళ్ళు ఇంతమంది బాలకోటయ్య గారు అన్నారు హిందువులు క్రిస్టియన్స్ అని, మంచి మాట మాట్లాడారు వాళ్ళు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న దొంగతనం అంట, పరకామణి అంశము ఎంత సెంటిమెంట్ అంటే హుండీలో పడిన ప్రతి రూపాయి అది వెంకటేశ్వర స్వామి సొత్తు, దానికి వారసుడు వెంకటేశ్వర స్వామి. మీరు కానీ గమనించేటైతే ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చిల్లర పడిపోతూ ఉంటుంది, ధ్వజస్తంభం నుంచి లోపల వరకు. రూపాయి పడినా 1,00,000 మంది భక్తులు వస్తారు, రోజుకి 85,000 మందికి మేము దర్శనం చేస్తాం. ఏ ఒక్కడు కూడా తీసి జోబులు వేసుకోడన్నా, ఎంత కాయలు పడినా మళ్ళీ హుండీలు వేస్తారు. అంత పవిత్రమైన హుండీలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దొంగతనం. ఇదేమో నీ షర్టు సైజ్ అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఎల్, XL, XXL, XXL అని బుద్ధి ఉందా నీకని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇదే యేసు దగ్గర జరుగుంటే ఈ విధంగా నీ స్పందన ఉండేదా? వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటున్నారు. నువ్వు నీ మాటలు నీ పనితీరు అసహించుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది చిన్న దొంగతనం అని ఎలా అన్నారు ఆ రోజు? అందరూ ఆశ్చర్యపోయారు. అంటే దొంగ అసలు చిన్నదా పెద్దదా అనేది కాదు, అక్కడ దొంగతనం అనేది కదా సెంటిమెంట్. కోర్టు ఎంత సీరియస్ గా తీసుకుంది. నువ్వు ఆ రాష్ట్ర పౌరుడు అయి ఉండి నువ్వు ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక కస్టోడియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇంకా దొంగని దాతగా చేశారు సిగ్గులేనోళ్ళు మీరు. వెంకటేశ్వర స్వామి హుండీలో దొంగతనం చేసినటువంటి రవికుమార్ని ఆయన దగ్గర ఆస్తులు రాయించుకునేసి దొంగని దాతగా చేసి థెఫ్ట్ని గిఫ్ట్కి చేసి దాన్ని ఏదో నేను 14 కోట్లు తిరిగి రాయిచ్చాను. ఏందయ్యా 14 కోట్లు రాయిచ్చేది? నువ్వు బుద్ధి లేని పనులు చేసి, పనికిరాని పనులు చేసి, దాని మార్కెట్ వాల్యూ 50 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న స్క్రిప్ట్ రాయిచ్చుంటే చదివేదన్నా నేర్చుకో నువ్వు. నీకు 50 కోట్లు కాదు భాను గారు. ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక దొంగ 1 కోటి రూపాయలు దొంగతనం చేశాడు అనుకో, కోర్టులో పోలీసులు పట్టుకుంటారు, కోర్టులో పెడతారు. ఆ 1 కోటి కదండి నేను 10 కోట్లు కడతాను నన్ను వదిలేయండి అంటే అయిపోద్దా? అదే కదా మరి. ఆయన ఎందుకన్నాడో నాకు అర్థం కాదు. దొంగలు వెనక దొంగతనానికి 14 కోట్లు ఇచ్చాడంట. ఇంకా ఏంది మీ బాధ, వేడి మీ నొప్పి అని మాట్లాడతాడు. ఎస్, మా బాధ వెంకటేశ్వర స్వామి, దానికి వారసుడు వెంకటేశ్వర స్వామి. చెట్టు కింద పంచాయతీ చేసి లోకాత్లో యజమాని ఆయన. అంతేకాకుండా చెట్టు కింద పంచాయతీ చేసి లోకాత్లో మీ ప్రభుత్వం కాంప్రమైజ్ చేసిన పనితీరుని హైకోర్టు తప్పుపట్టిందయ్యా. హైకోర్టు దానికన్నా పెద్ద న్యాయమూర్తివా నువ్వు? హైకోర్టు తప్పు పెడితే కూడా దాన్ని సమర్థిస్తావు బుద్ధి లేకుండా. మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఒక పరకామని విషయమే కాదు, ఈరోజు పరిపాలన విషయంలో కూడా మా ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతా ఉంటే రోజు మసిపూసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు కొంతమంది నాయకులకి ఏమీ పని పాట లేదు. మా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు తిరుపతిలో, గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు, పవిత్రంగా మాట్లాడతారు. నిన్న ఆయన ఎవరో తాగి పడిపోయాడుగా అసిస్టెంట్. వాళ్ళకి మామూలే కదన్నా, వాళ్ళ ఆయన మనిషి అదిగా తాగి అలాంటి వాళ్ళని వాళ్ళ వెనకాల ఇప్పుడు ఏమన్నా మాట్లాడినామంటే మళ్ళీ రేపు అదే ఆ తాగుబోతు దగ్గర మాట్లాడిస్తారు. అలాంటి తాగుబోతుల దగ్గర మాట్లాడించి విమర్శిస్తారు. అందుకనే ఈ తాటాకు చప్పుళ్ళకి మేము భయపడమన్నా. రాజకీయాల్లో పూలు పడితే రాళ్ళు పడితే మీరు రాళ్లే వేస్తూ ఉంటారని మాకు తెలుసు. కాబట్టి ప్రజలు మా మీద పూల వర్షం కురిపించారు ఎన్డీఏ కూటమి పైన. అదే పూల వర్షం భవిష్యత్తులో కూడా కురిపిస్తారు. కాబట్టి మీరు కళ్ళగంటున్నట్టు మేము 2 నెలల్లో వస్తాం, వాడిని పట్టుకుంటాం, వీడిని పట్టుకుంటాం, వాడిని జైలు వేస్తాం, వీడిని జైలు వేస్తాం. అసలు మీ అందరి కథగాని తీస్తే మాట్లాడేదానికి బయట ఒకరు కూడా ఉండరు, అందరూ జైల్లో ఉంటారు. మీ అందరి కథగాని మేము చేయదు. అందుకని మేము మళ్ళీ చెప్తున్నాం, మేము రాజకీయ కోణంలో మేము చూడట్లేదు. కక్ష సాధింపు ధోరణితో మా ప్రభుత్వం పనిచేయట్లేదు. చట్ట పరిధిలో ఏం చేయాలో చేస్తున్నాం. టైం కోర్స్ ఎవరెవరు ప్రయారిటీ ఇంతకుముందు చెప్పారు లోకేష్ బాబు గారు ఆ స్పీచ్లో, ఇంకా ఉన్నారు చాలా మంది అని. ఎస్, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు.
బాబ్జీ గారు